స్కేలియన్ చికెన్ తయారు చేద్దామండి. స్కేలియన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, సోయా సాస్ 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి తురుము 1 స్పూన్, చిల్లీ పేస్ట్ 1 స్పూన్, కార్న్ఫ్లవర్ 1 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ఆర్ యు రెడీ? ఎస్ అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. యా, ప్యాన్ పెట్టండి. యా. చికెన్ లెగ్ బోన్లెస్ తీసుకుంటున్నాను. ఓకే. ఓకే, దీంట్లో మనం కొద్దిగా కార్న్ఫ్లవర్ని అలా లైట్గా కోట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. అలాగే కార్న్ఫ్లవర్తో పాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. సో ఉప్పు వేసా. ఎక్కువగా కోటింగ్ అవసరం లేదు, లైట్ కోటింగ్ అయితే సరిపోతుంది. ఓకే. ఇలా కార్న్ఫ్లవర్ని డస్ట్ చేసుకొని ఈ స్కేలియన్ చికెన్ కోసం అని మనం ప్యాన్ వేడెక్కుతుంది, లైట్గా షాలో ఫ్రై చేసుకోవాలండి దీన్ని ముందుగా. ఓకే. మనం సో విన్నారు కదా, చికెన్లో ఫస్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందాం. ఓకే, దీంట్లో మనం నూనె వేసుకుందాం. రెగ్యులర్ ఆయిల్ అండి? రెగ్యులర్ నూనెనండి. ఓకే. సో నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కాసేపు మనం వెయిట్ చేయాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక బాగా హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం ఈ చికెన్ పీసెస్ని, ఈ చికెన్ మార్సల్స్ అంటారు కదా, చికెన్ పీసెస్ని మనం దీంట్లో వేసేయచ్చు. ఓకే. ఒక్కొక్కటిగా. సో ఈ చికెన్ పీసెస్ని మనం మంచిగా ఇలా సాటే చేసుకోవాలి ముందు. ఓకే. సో కొంచెం హాఫ్ డన్లా వేయించుకుని తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఈ విధంగా ఇలా కొంచెం నూనెలో. సో ఇది మనకి బోన్లెస్ కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు కదా, త్వరగానే ఉడుకుతుందండి. ఓకే. కార్న్ఫ్లవర్ కూడా ఎక్కువ కోట్ చేయకూడదు, కొంచెం లైట్గానే కోట్ చేయాలి. సో కార్న్ఫ్లవర్ ఈవెన్ ఎక్కువ కోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అది ఎక్కువ బైండింగ్ అంటే కోటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది, మన చికెన్ ఫ్లేవర్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేము అన్నమాట. ఓకే. సో లైట్ కోటింగ్ అయితే సరిపోతుంది. ఓకే. ఓకే. సో ఈ విధంగా ఇలా చికెన్ వేగించుకోవాలి. సో విన్నారు కదా, చికెన్ కోటింగ్కి కార్న్ఫ్లోర్ లైట్గా వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మీరు ఎక్కువగా వేస్తే ఆ ఒరిజినల్ చికెన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. యా. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎక్కువగా ఈ డిష్ చేస్తారండి. సో కాకపోతే దీనిలో ఓరియంటల్ స్పైసెస్, స్కేలియన్స్ అనేవి ఎక్కువ మనకు ఓరియంటల్ స్పైస్ కూడా యాడ్ అవుతాయి. సో ఇది మనం లైట్గా ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూజన్, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఫ్యూజన్ అని కూడా చెప్పొచ్చు. ఓరియంటల్ టు యునైటెడ్ స్టేట్స్ రెండు కలిపి ఫ్యూజన్లా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇలా వేయించుకున్నాం కదా, హాఫ్ డన్ చేసుకున్నాం కదా చికెన్ని. సో దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం అండి. ఓకే. సో చికెన్ తీద్దాం. సో చికెన్ బాగా షాలో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా మనం చికెన్ని షాలో ఫ్రై చేసి తీసుకున్నాం అండి. సో ఇప్పుడు మనం సాస్ చేద్దాం. ఈ సాస్ కోసం మనం యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకుంటాం. ఓకే. వెల్లుల్లి ముక్కలు. సో ఆయిల్లో ఫైన్ చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అల్లం ముక్కలు కూడా మనం ఇలా వేసుకోవాలి. సో మామూలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వేసుకోకూడదా? దీనిలో పేస్ట్ కాదు, ఇలా చంక్స్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటేనే బాగుంటుంది. సో గ్రేవీ చేస్తే మనం పేస్ట్ లాగా వేసుకోవాలి. దీంట్లో ఇలా చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు క్వాంటిటీ అనేది ఈ స్కేలియన్ అది మెయిన్ కాబట్టి మనకు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఈ సాస్ కోసం ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ని నేను కంప్లీట్గా వేసేసాను. సో స్కేలియన్ చికెన్ కోసం అని ఈ స్ప్రింగ్ ఆనియన్స్. సో చూస్తున్నారు కదా, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. యా. సో దీన్ని ఇలా మంచిగా వేగాలి. సో ఇలా వేగుతున్న దాంట్లో మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో చికెన్ని వేసుకుందాం. మంచిగా మిక్స్ చేస్తూ మనం ఈ స్కేలియన్స్తో పాటు చికెన్ని మనం వేగనివ్వాలి. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం అంటే స్పైసీనెస్ ఇంకా రావాలి. స్పైసీనెస్ కోసం ఏం చేస్తామంటే మనం దీనిలో చిల్లీ పేస్ట్ని, హోమ్ మేడ్ చిల్లీ పేస్ట్ ఇది. సో హోమ్ మేడ్ చిల్లీ పేస్ట్ని దీంట్లో మనం యాడ్ చేస్తున్నాం. సో చిల్లీ పేస్ట్తో మనకి కారం అయితే బాగా వస్తుంది డిష్కి. సో హోమ్ మేడ్ చిల్లీ పేస్ట్ ఎలా తయారు చేస్తారంటే జస్ట్ మనం ఎండుమిర్చిని నానబెట్టేసి మిక్సీకి పట్టడం. యా. సో ఎండుమిర్చి నానబెట్టి మిక్సీ చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఆయిల్లో కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో పచ్చి ఫ్లేవర్ పోతుంది అనమాట. ఓకే. ఈ విధంగా ఇలా మనం వేయించుకున్న దానిలో మనకి రుచికి అంటే మన మ్యారినేషన్లో కొద్దిగా ఉప్పు వేస్తాం, అయినప్పటికీ ఇంకొద్దిగా ఉప్పు అనేది పడుతుంది, రుచికి తగినంతగా ఉప్పు. అలాగే ఇంకొద్దిగా మిరియాల పొడి, అలాగే సోయా సాస్ని కూడా మనం దీనిలో కొద్దిగా వేసుకుంటాం. సో వీటన్నిటిని వేసి మంచిగా అలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ సోయా సాస్ అవన్నీ వేసిన తర్వాత
ఎందుకంటే పీసెస్కి అదంతా మంచిగా పట్టాలి కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనం అన్ని స్పైసెస్ అన్ని వేసేసామండి దీంట్లో. ఓకే, సో మనకి స్కేలియన్ చికెన్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే ఓకే, సో వెరీ టెండర్ అండ్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉందండి డిష్ ఉండబోతుంది. ఓకే, సో స్కేలియన్ చికెన్ ఆఫ్ కోర్స్ మంచి స్నాక్లా ఉంటుంది ఇది. ఓకే, మనం చపాతీస్కి కూడా తినొచ్చు కదా ఇది. ఇది మనకి సైడ్ డిష్ అండి, సైడ్ డిష్లోనే బాగుంటుంది. ఓకే, సో అంటే మన చపాతీ అంటే డ్రై కదా కంప్లీట్గా, దీనిలో ఎటువంటి గ్రేవీ లేదు కాబట్టి చపాతీ కంటే ఏదైనా పులావ్ కానీ లేదా రైస్ చేసేటప్పుడు లేదా అఫ్ కోర్స్ రిసాతో, యాక్చువల్గా మనం యునైటెడ్ స్టేట్స్ చేసినప్పుడు రిసాతో అని ఉంటుంది, ఆర్బియోరియా రైస్తో చేస్తారు. రిసాతో చేసినప్పుడు ఇలా సైడ్ డిష్లో ఇది చాలా బాగుంటుంది. ఓకే, స్కేలియన్ చికెన్కి కావలసిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, సోయా సాస్ 1 స్పూను, అల్లం ముక్కలు 1 స్పూను, వెల్లుల్లి తురుము 1 స్పూను, చిల్లీ పేస్ట్ 1 స్పూను, కార్న్ ఫ్లోర్ 1 స్పూను, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూను. స్కేలియన్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, కార్న్ పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి వేయించుకోవాలి. చికెన్ వేగాక తీసి పక్కన పెట్టి అదే పాన్లో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, అలాగే ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, చిల్లీ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి బాగా కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్కేలియన్ చికెన్ రెడీ.